హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ, నోరూరించే రెసిపీ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్. ఈ సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే చాలా బాగుంటుంది. సోయా ఫ్రైడ్ రైస్ని ఇలా చేస్తే ఇంట్లో చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అందరు చాలా ఇష్టంగా అయితే తింటారు. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ తీసుకోవడానికి కొంచెం పెద్ద సైజు లాంటి బౌల్ తీసుకుందాం. ఇక్కడ నేను 1 కప్ దాకా రైస్ అయితే తీసుకున్న రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఇందులోకి 4 కప్స్ దాకా వాటర్ వేయాలి. 1 కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు కావాలంటే బిర్యానీ రైస్ కూడా తీసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఇందులోకి అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ రైస్ను ఒక 20 మినిట్స్ దాకా నానబెట్టి ఉంచుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకుందాం. రైస్ను మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రైస్ అయిందో లేదో మనం ఒకసారి చెక్ చేద్దాం. రైస్ అయితే ఆల్మోస్ట్ అయ్యింది. మరి ఎక్కువ కూడా కలుపుకోకండి, స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కలుపుకోవడం వల్ల రైస్ విరిగిపోతుంది. రైస్ అయిన తర్వాత ప్లేట్ లేదా ఇలాంటి క్లాత్ తీసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రైన్ చేసినాక చూడండి, రైస్ అయితే మనకు చాలా పొడి పొడిగా బాగా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ పాటు ప్లేట్ కవర్ చేసి ఉంచుదాం. 1 కప్ రైస్కి 1 కప్ సోయా చంక్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే 1/2 కప్ దాకా సోయాస్ తీసుకోవచ్చు. సోయాస్ అన్నిటిని కూడా వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ పాటు సోక్ చేసి ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి 3-4 మినిట్స్ పాటు బాయిల్ చేయాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. మిల్ మేకర్ బాయిల్డ్ అయినాయి లేదో చెక్ చేద్దాం. మనకైతే మిల్ మేకర్ బాయిల్డ్ అయిపోయాయి. బాయిల్డ్ అయిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసి మళ్ళీ వాటర్ పోసి ఒకసారి వాష్ చేసిన తర్వాత వీడియోలో చూపించే విధంగా మొత్తం స్క్వీజింగ్ చేసుకోవాలి. స్క్వీజింగ్ చేసిన సోయా చంక్స్ అన్నిటిని మిక్సింగ్ బౌల్లో వేసుకొని అందులో సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లెక్సెస్ వేసుకుందాము. చిల్లీ ఫ్లెక్సెస్ అనేది ఆప్షనల్. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ఫ్లోర్ అవైలబుల్గా లేదనుకోండి, మీకు బియ్యం పిండి ఉందనుకోండి 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్ని వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్. జీలకర్ర పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేద్దాం. ఈ పిండి మొత్తం కోటింగ్ అవ్వడానికి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ని కొంచెం యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఈ సోయా చంక్స్ అనేటివి కలర్ కావాలనుకోండి, కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సోయాస్ అన్నిటిని తీసుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా వేద్దాం. సోయాస్ అన్నిటిని ఇలా సపరేట్గా వేయడం వల్ల బాగా ఫ్రై అయిపోతాయి. సోయాస్ అన్నిటిని ఒకటి తర్వాత ఒకటి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు అలాగే ఉంచాలి, టచ్ చేయకుండా. ఒక 1 మినిట్ తర్వాత మనకి ఇవి ఫ్రై అయినా లేదో 1 సైడ్ చెక్ చేద్దాం. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 1 సైడ్ ఫ్రై చేయాలి. ఈ సోయా చంక్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. మరొక సైడ్ మనం టర్న్ చేస్తూ ఫ్రై చేద్దాం. ఇలా 2 సైడ్ టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసుకొని ఒక జాలరున్న గరిటెలోకి వేసుకుందాం. చూసారుగా, చాలా క్రిస్పీగా అయితే ఈ సోయాస్ అయితే వచ్చేసాయి. ఫ్రై చేసిన ఈ సోయాస్ని అయితే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తీసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి నార్మల్గా తీసుకున్నా కూడా. ఫ్రైడ్ రైస్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం లైట్గా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాప్డ్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేయాలి. అలాగే ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్ని వేద్దాం. వీటిని ఒక 50% ఫ్రై చేయాలి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గార్లిక్ చిల్లీ సాస్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్. గార్లిక్ చిల్లీ సాస్ అవైలబుల్గా లేదనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు.
1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచాం కదండి ఆ సోయా చంక్స్ అన్నిటిని వేసుకోవాలి. ఇందులోకి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంటే మనం రైస్లో వేసుకున్నాం ఆల్రెడీ, సోయాస్లో వేసుకున్నాం కదా, ఒకసారి మీకు తక్కువగా అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బాయిల్ చేసిన రైస్ని వేసుకుందాం. రైస్ మొత్తం ఈ సోయా చంక్స్లో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ప్లేట్ కవర్ చేసి ఉంచాలి. ఇలా 1 మినిట్ పాటు ప్లేట్ కవర్ చేసి ఉంచడం వల్ల మనకు రైస్ ఏమన్నా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే డ్రై అయిపోతుంది బాగా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీరు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు కొత్తిమీర బదులు. చూసారుగా సోయా చంక్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా అయితే వచ్చింది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు లంచ్ బాక్స్లకి ఏం ప్రిపేర్ చేయాలో తోచినప్పుడు ఇలా అయితే సింపుల్గా మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ చేసి పంపించండి. అందరు కూడా చాలా ఇష్టంగా మిగిలించకుండా తింటారు. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందా అని? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి. మరి నేను ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.